నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా. కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ టాక్సిక్ టీజర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దాదాపు 4 ఏళ్ల విరామం తర్వాత యష్ ను రాయ్ అనే ఊర మాస్ డార్క్ షేడ్ ఉన్న పాత్రలో చూస్తుంటే ఫ్యాన్స్ కు పూనకాలొస్తున్నాయి. అయితే ఈ టీజర్ లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం యష్ తో ఉన్న ఒక బోల్డ్ ఇంటిమేట్ సీన్. ఈ సీన్ లో యష్ తో కలిసి రెచ్చిపోయి నటించిన ఆ విదేశీ భామ ఎవరనే దానిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆమె మరెవరో కాదు, హాలీవుడ్ నటి, మార్షల్ ఆర్ట్స్ నిపుణురాలు నటాలీ బర్నన్. ఉక్రెయిన్ మూలాలున్న ఈ బ్యూటీ ది ఎక్స్పెండబుల్స్ 3, మెకానిక్ రిసరెక్షన్ వంటి భారీ హాలీవుడ్ యాక్షన్ సినిమాలతో గుర్తింపు పొందింది. కేవలం నటిగానే కాకుండా మోడల్, స్క్రీన్ రైటర్, నిర్మాతగా కూడా నటాలీకి మంచి పేరుంది. సుమారు 150 కోట్ల రూపాయల ఆస్తి కలిగిన ఈమె టాక్సిక్ సినిమాతో ఇండియన్ స్క్రీన్ మీద అడుగు పెట్టడమే కాకుండా ఈ సినిమాకు ఒక నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉండడం విశేషం. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నప్పటికీ కూడా టీజర్ లో నటాలీ బర్న్ చూపించిన గ్లామర్, బోల్డ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అటు యష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఈ గ్లింప్స్ ను విడుదల చేశారు. అయితే అందులో ఇంటిమేట్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో విమర్శలొచ్చాయి. తాజాగా ఆ విమర్శలపై గీతూ మోహన్ దాస్ స్పందించారు. మహిళా దర్శకురాలు ఇలాంటి సన్నివేశాలు తెరకెక్కించిందంటూ వస్తోన్న విమర్శలు చూసి తాను చిల్లవుతున్నాను అని పేర్కొన్నారు. ఇక టాక్సిక్ విషయానికి వస్తే యష్ తో పాటు 5 హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నదియా పాత్రలో కియారా కనిపించనుండగా హ్యూమా ఖురేషీ, ఎలిజబెత్ గా, నయనతార గంగా పాత్రలో, రెబేకాగా తారా సుతారియా అలరించనున్నారు. మెలిసా అనే పాత్రలో రుక్మిణి వసంత్ ఆకట్టుకోనున్నారు. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనేది చూడాల్సిందే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.